జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ. పూరా లోకల్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం అంతా కూడా గ్రహచారం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ సంవత్సర రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్ళే ముందు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలం ఈ సంవత్సరం ఎలా ఉంది, ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారు అశ్విని నక్షత్రము 4 పాదముల వారు, భరణి నక్షత్రం 4 పాదముల వారు, కృతికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశి జాతకులుగా చెప్తున్నాం. మేషరాశి జాతకుల కిందకు వస్తారు. మరి ఈ మేషరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం ఏ విధంగా ఉంది అంటే, గురు సంచారము యోగ్యంగా ఉంది కాబట్టి మేషరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా విశేషంగా ఉంటుంది. గురు సంచారం యోగ్యంగా ఉండడం వలన ఈ యొక్క ఆంగ్ల సంవత్సరము మేషరాశి వారికి విశేషముగా ఉంది అని చెప్పవచ్చును. పనులందు ఆటంకములు కలిగినా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ ఆర్థిక విషయాలు ఉత్సాహంగా ఉంటాయి. సోదర వర్గము నుండి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. గృహ వాతావరణం కొంత ప్రశాంతంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఈ ఆంగ్ల సంవత్సరంలో ఉంది. శత్రు కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. భాగస్వామితో వ్యాపారాలు చేసేవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాల వలన ధనలాభ సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. చేయు వృత్తి ఉద్యోగమునందు అధికారుల మన్ననలు పొంది ఉన్నత పదవులు పొందుతారు. క్రయ విక్రయాలలో జాగ్రత్త వహించడం మంచిది. వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వస్తాయి. విద్యార్థులకు తాము ఆశించిన పోటీ పరీక్షల యందు విజయాన్ని సాధిస్తారు. కొన్ని రంగాల వారికి నూతన పెట్టుబడులు కలిసి వచ్చి విశేషమైనటువంటి లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్ని రంగముల వారికి అనుకూలంగా ఉన్నది. ఈ రాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. బుధవారం పెసలు, శుక్రవారం బొబ్బర్లు దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ విధంగా మేషరాశి వారు బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే సకల శుభాలు పొందుతారు. జై శ్రీమన్నారాయణ.